అమ్మా నమస్తే, మీ పేరమ్మా? అనిత సార్. మేడం ఏం చేస్తారు? నేను డెంటల్లో అసిస్టెంట్ని. ఓకే. ఏంటి పిల్లలు ఎంతమంది అమ్మా? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు ఏం చదువుతున్నారు? ఒకరు 4th క్లాస్, ఒకరు 3rd క్లాస్ రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్నారు. మరి సీఎం గారు చెప్పినట్లుగా తల్లికి వందనం వేస్తా అని చెప్పి అన్నారు, మరి మీకు అమలైందమ్మా? అమలైంది సార్. ఓకే. కూటమి ప్రభుత్వం చాలా మాకు సహకరించింది, బాగా చేసింది కూడా. మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అంటే ఎంత పడింది మీకు అమౌంట్? ఎంత పడింది? ఇద్దరు పిల్లలు అంటున్నారు, మరి ఎంత పడింది అమౌంట్? పెద్ద పాపకేమో 13,000 పడ్డాయి సార్. చిన్న అమ్మాయి ఆర్టీఓ అయితే 3,000 నాకు వేసారు, 10,000 స్కూల్కి వేసారు. ఓకే. మీ దగ్గర ప్రూఫ్ ఏంటి? పని ఏంటి? ప్రూఫ్ ఏంటి? మెసేజ్ వచ్చింది సార్. చూపించండి, మెసేజ్ చూపించండి. పోస్ట్ ఆఫీస్ దాంట్లో ఇదిగోండి సార్. ఓకే. ఓకేనా సార్? ఎలా అనిపిస్తుంది అమ్మా మరి రోజు తల్లికి వందన అమౌంట్ మీ పడతాం ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది బాధ్యతలుగా ఉండే హస్బెండ్ బాధ్యతగా ఉండలేకపోతున్నారు. దానివల్ల ప్రభుత్వం కూడా సహకరించి మాలాంటి లేడీస్కి చాలా ఉపయోగం చేస్తుంది. కానీ ఇంకా డెవలప్మెంట్ ఉండాలంటే సార్ మేము ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వమే కోరుకుంటున్నాం. ఈ మోడీ గారికి కేంద్రం గురించి మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారు. ఇక్కడ బయట స్కూల్స్లో చదివిస్తున్నారు కదా, ఎంత అమౌంట్ అవుతుంది వాళ్ళ ఫీజుల గురించి? కానీ ఫీజు అయితే ఎక్కువే వేస్తున్నారు సార్. ఇంక ఇవి ప్లస్ పాయింట్ అవుతున్నాయి కాబట్టి మేము కూడా కొంచెం కట్టుకోగలుగుతున్నాం. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీకు ఇద్దరు పిల్లలు అంటున్నారు, 26,000 పడి, మరి ఎలా ఏ విధంగా ఉపయోగపడేది అనుకోవచ్చు? ఉపయోగపడడం అంటే 4th క్లాస్ వాళ్ళకి 35 వేశారు సార్. అందుకని ఈ అమౌంట్ 13,000, మిగతా అమౌంట్ మేము కష్టపడి పే చేస్తున్నాం అన్నమాట. మాకు సంతోషంగానే ఉంది. ఇంకొంచెం ఇంకా ఏమన్నా పిల్లల గురించి ఆలోచించి ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఇంకా చాలా సంతోషపడతాం. అది సార్. మరి ఎలా ఉందమ్మా ఇక్కడ 2 సంవత్సరాలు? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా అని చెప్పారు. మరి గతంలో ఏమైనా పడినాయమ్మా మీకు ఇద్దరు పిల్లలకి? గతంలో పడలేదు సార్. సార్ చంద్రబాబు నాయుడు ఎక్కినాకే నాకు అమౌంట్ పడ్డాయి, జగన్ అమౌంట్లో పడలేదు. కానీ మనస్ఫూర్తిగా చెప్పాలంటే మాది ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీనే. మాకు అదే కావాలి, మాకు అదే కావాలి. ఓపెన్గా చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి అది చేశారు ఇది చేశారు అన్నది కాదు, అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, లేని వాళ్ళకి జాబులు ఉంటాయి. ఓకేనా? మెయిన్ జాబులు ఉంటే ఉపాధి పథకాలు కల్పిస్తారు సార్, మనకి దేశం డెవలప్మెంట్ ఉంటుంది. అది అంటే పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పథకాలు ఏమీ అమలు కావట్లేదు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 లేదు, సూపర్ 6 అసలు ఏమీ లేదు, పథకాలు ఏమీ అమలు కావట్లేదు చంద్రబాబు వల్ల. గతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల పథకాలన్నీ అమలు అయినాయని చెప్పి అంటున్నారు కదా మమ్మల్ని. అవన్నీ లేవు సార్, అదంతా ఫ్రాడ్ సార్. ఇది ఏదైనా ట్రూగా ఉన్న వాళ్ళకే తెలిసిద్ది. కానీ అది ఇప్పటికీ అది వాళ్ళ డెవలప్మెంట్ అయినాక ఇంకా టైం ఉంది కదా, టైం ఉన్న దాని ప్రకారం చూసి అప్పుడు ఉంటుంది వాళ్ళకి రిజల్ట్స్ అనేది. ముందున్నదైతే ఫ్రాంగ్ సార్, అది అంతా ఫ్రాడ్. చంద్రబాబు నాయుడు వచ్చినాకే బాగుంది. అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదు, చదువుకున్న పిల్లలకి సరైన జాబులు లేవు, కంపెనీస్ కూడా ఏం తీసుకురావట్లేదు చంద్రబాబు అంటున్నారు కదా మమ్మల్ని. సార్ ఇప్పుడు మామూలుగా అయితే పట్టుకోవచ్చా? ఇప్పుడు మామూలుగా అయితే డెవలప్మెంట్ నిదానంగా జరిగిద్ది సార్. ఏదైనా అనుకోగానే తొందరగా జరగదు, అవునా కదా? అందుకని ఇప్పుడు అమరావతి మన రాజధాని అయితే మన వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అది 2 సంవత్సరాల పరిపాలన అసలు ఎలా ఉంది మీలాంటి మహిళల పరంగా? కానీ చాలా బాగుంది, మాకు ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. అది అసలు ఒక పక్కన మహిళలకు రక్షణ లేదు, మహిళల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు అంటున్నారు. మరి జగన్ ఉన్న హయాంలో జరిగినాయి సార్. అప్పుడు ఏం సమాధానం చెప్పారు? అప్పుడు ఇంకా చాలా మంది చనిపోయారు. అప్పుడు ఏం చెప్పారు? అప్పుడు ఏం చెప్పలేదు కదా. ఈయన ఉన్నప్పుడు మా ప్రొడక్షన్ కూడా బాగుంది, చాలా చక్కగా హ్యాపీగా ఉంది, నడవగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. పిల్లలకు కూడా స్కూల్స్లో కూడా చాలా సేఫ్ ఉంది. అంటే గతంలో ఇలా రోడ్డు మీద నడవలేకపోయారు కాదు, గతంలో అన్నీ ఎక్కడ నడుస్తుంటే. ఇప్పుడు సాయంత్రం నైట్ 8 అవ్వంగానే ఎక్కడైనా కుర్రోళ్ళు ఉంటే పోలీసు వ్యాన్ తిరుగుతుంది. అప్పుడు లేదు, జగన్ ఉన్నప్పుడు అసలు తిరగలేదు. సైబర్ అసలు మామూలుగానే లేదు. అసలు వీళ్ళేంటి అలా వెళ్ళేవాళ్ళు కూడా నడవలేకపోయేవాళ్ళు. కానీ మెయిన్ అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సూపర్ సార్. ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ చేసిన మంచి పనులు ఏంటంటే మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన తల్లికి వందనం సార్, ఫస్ట్ పాయింట్. సెకండ్ రోడ్లు శుభ్రత, పరిశుభ్రత. 3వ పాయింట్ అమరావతి. 4వ పాయింట్ వచ్చి లేడీస్ సెక్యూరిటీ. ఈ మహిళలది ఏదన్నా ఇబ్బంది కలిగితే ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవటం. అది జెంట్స్ కూడా అందరూ మంచోళ్ళు కాదని అంటలేదు, కానీ మాకంటే ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వాలి కదా. అది ఒకటి సార్. నేను సార్కి చెప్పబోయేది నా ధన్యవాదం ఏంటంటే, మేము వాచ్మెన్గా బతుకుతాం. మా నాన్నగారు చనిపోయి 3 సంవత్సరాలు అయింది. మా అమ్మగారికి ఇంతవరకు పెన్షన్ రాలేదు. ఎమ్మెల్యే గారి ప్రజావేదికలో నేను పెట్టాను, అప్లికేషన్ ఫామ్ చేసుకున్నా. కానీ మా అమ్మగారికి ఇప్పటి వరకు కూడా రాలే. ఎలిజిబుల్ అయిందని ఫోన్ వచ్చింది.
సీఎం సార్ అదే జియో వదిలితేనే పాస్ అవుతేనే మా అమ్మగారికి ఓకే అయిద్ది అంటున్నారు. ఇప్పుడు నాన్నగారు ఏదైతే చంద్రబాబు గారు నేను పెన్షన్స్ కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు, మరి ఇస్తారని నమ్ముతున్నారా? మరి అంటే వేల కోట్ల మంది ఉన్నారు కదా సార్, అది ఇవ్వాలి నమ్మకం ఉంది, ఇస్తారని నమ్మకం ఉంది. మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ పెన్షనే కదా సార్, ఇవన్నీ తర్వాత వచ్చిన పథకాలు, పెన్షన్ కూడా ఇమ్మని కోరుకుంటున్నాను. మరి ఈ రోజున విద్యాశాఖల గురించి మాట్లాడుకుందాం మేడం. అసలు ఎలా ఉంది ఈ రోజున లోకేష్ గారు శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలా ఉందంటారు విద్యాశాఖల పరిస్థితి? మంగళగిరిలో నెంబర్ 1 స్కూల్ కట్టారు సార్ లోకేష్ బాబు గారు. ముఖ్యంగా ఆయన చదువుకున్న దానికి వాళ్ళు పిల్లలకి నేర్పించే కౌన్సిలింగ్ కానీ చాలా బాగుంది. మేము ఎందుకంటే వార్తల్లో చూస్తూ ఉంటాం కదా, 9ంటికి వచ్చే ఈటీవీ న్యూస్ వార్తల్లో, కానీ చాలా డెవలప్మెంట్. ఆయన లోకేష్ బాబు గారు కూడా అన్ని డిసిప్లైన్ ఏంటి ఏదైనా చక్కగా చెప్తారు. ఆయన మంగళగిరి మొత్తం నెంబర్ 1 సార్. మరి ఏదైతే మొన్న 10th క్లాస్ ఉత్తీర్ణత శాతం పెరిగింది కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి రిసోర్సెస్ వల్ల పెరిగింది, జగన్మోహన్ రెడ్డికి వల్లే వచ్చిందని చెప్పి అంటున్నారమ్మా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదు సార్, పిల్లలు కష్టపడితేనే వచ్చింది, పిల్లలందరూ కష్టపడితేనే వచ్చింది. మన దురదృష్ట శాతం ఏంటంటే జగన్మోహన్ రావు గారు ఎక్కంగానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల ఎంతోమంది జనాలు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడడం వల్ల ఆయన కూడా సీఎంగా అయ్యి కొంచెం కొన్ని పనులు చేశారు, చేయలేదని అంటలా, కానీ అది ఇంకంతటితో అది ముగిసిపోయింది. ఎప్పటికైనా మళ్ళీ కూటమే. మరి ఒక పక్కన మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే రాంగ్ అని చెప్తాను సార్. మహిళల కోసం ఏమీ చేయలే ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పాపకే వేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఉంటే అంతమందికి వేశారు. సరే పింఛనీళ్ళు ఇస్తారు, తర్వాత ఇవ్వరని కాదు, మొత్తం అమౌంట్ అన్నీ కూడా చూసుకోవాలి కదా సార్. అన్నీ ఒక బాధే కాదు కదా, సీఎం అంటే ఎన్నో బాధలు ఉంటాయి, అన్నీ చూడాలిగా. మరి 29లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది అనుకోవచ్చు? ముఖ్యంగా మహిళలు ఎవరికి ఓటేస్తారు? అసలు మహిళలు సీఎంకే వేస్తారు ఓటు, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వేస్తారు. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారికి అంత నమ్మకం ఏంటి? అసలు ఏం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ రాజశేఖర రెడ్డిను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా బాగుంది మొత్తం టోటల్గా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు, కానీ ఆ అవకాశం ఏంటంటే ఆయన వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోలేదు. కానీ మళ్ళీ సీఎం అనుభవంతో ఉన్నోళ్ళు చేస్తేనే బాగుంటుంది సార్. మరి ఇంత జరుగుతున్నా మళ్ళీ మేమే గెలుస్తాము, వైసీపీ పార్టీ అధికారం చేపడతామని చెప్పి అంటున్నారు. చెప్పుకుంటారు కదా సార్, వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉండిద్దిగా, కానీ వాళ్ళు గెలిచినాక చూద్దాం అది.